ఫోక్ సింగర్ నారాయణమ్మ, అది మనందరికీ తెలుసు. ఆమె దాదాపు ఎన్నో పాటలు పాడుతుంది. అమ్మ శ్లోకాలు చదువుతుంది, పాటలు పాడుతుంది. ఫోక్ సింగర్ నారాయణమ్మ చాలామంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వేరే సంస్థలో పనిచేసినప్పుడు నేను కూడా అమ్మని ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆ అమ్మ బాధ అంతా చెప్పింది. నరసింగరావు అని ఒక ఆయన ఉంటాడు. మొత్తం మీద ఆయన చేయబట్టే అక్కడ లీడర్లందరూ చెడిపోయినరు. బారాన ఆయన తీసుకుంటాడు, షారాన కోటర్ సీసా మందు సీసా వాళ్ళకి వంచి పోస్తాడు. వాళ్ళేమో దానికి ఆశపడి ఇక లీడర్షిప్ చేస్తారు. గస్తీలల్లా బస్తీలల్లా చిన్న చిన్న చోటా మోటా లీడర్లు అని చెప్పేసి నరసింగరావు, దానం నాగేందరు ఇక వీళ్ళు నా స్థలాన్ని కబ్జా పెట్టిండు అని చెప్పేసి ఆమె ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది. దానం నాగేందర్ అయితే చాలా ఇబ్బంది పెట్టిండు. ఆఖరికల్లా బిడ్డకు బీసీ బంధు కింద, బీఆర్ఎస్ హయాంలో బీసీ బంధు కింద చెక్ వచ్చినా కూడా ఆ చెక్ ఆపుకున్నాడు. చెక్కు కూడా ఇవ్వలేదట. వచ్చి రాగానే ఆమె జాగిస్తలేదు అని చెప్పేసి ఆమె రేషన్ కార్డు క్యాన్సిల్ చేసిందట. దానం నాగేందర్ రేషన్ కార్డు క్యాన్సిల్ చేసి బీసీ బంధు కింద ఆ చెక్కు ఆపుకొని వాళ్ళ బిడ్డ ఎన్నోసార్లు తిరిగిందట. అయినప్పుడు కూడా ఆ చెక్ ఇవ్వలేదట. మరి దానం నాగేందరు ఈ కబ్జాలేమో దానం నాగేందర్ కొత్త కాదు. మొన్న కూడా మనం చూసినాము. మొన్నటిదాకా బీఆర్ఎస్ హయాంలో 100 ఎకరాలు ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటి వెనకాల, అది బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ గవర్నమెంట్ది అని చెప్పేసి గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉంటే ఆ బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్ పార్టీలకు పోగానే దానం నాగేందర్ ఏం చేసిండు, ఆయనకు సంబంధించిన భూమి అని చెప్పేసి అది చేసుకున్నారు. ఆయనకు సంబంధించిన భూమి అని చెప్పేసి ఆ రేకులుంటే ఆ రేకుల మీద రాసుకున్నారు. అది మనం చూసినాం. అయితే ఈ ఫోక్ సింగర్ నారాయణమ్మకు సంబంధించిన, ఆమె ఫోక్ సింగర్ కాదు, ఒక జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్న కార్మికురాలు. ఆమె వర్క్ చేస్తుంది జిహెచ్ఎంసీలో. ఇక్కడ మొన్నటిదాకా ఇక్కడ చేస్తుండే ఇప్పుడు ఏటో షిఫ్ట్ అయిందట. మొత్తం మీద ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరట. చాలా రకాలుగా గోస ఉచ్చుకునే ప్రయత్నం చేసిరట. ఒకానొక సందర్భంలో ఆమె మెడకు, ఆమె చున్నీ ఏదైతే ఉంటుందో, ఈ చీర కొంగు ఏదైతే ఉంటుందో ఆ చీర కొంగు చుట్టి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరట. చీర కొంగు ఇట్లా చుట్టి ఉరిపెట్టే ప్రయత్నం చేసిండట ఈ ఫోక్ సింగర్ నారాయణమ్మను. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది. ఒక వారం రోజుల కింద కూడా నాకు నేను ఫోన్ చేసిన అమ్మకి ఇట్లా సొంతగా ఛానల్ పెట్టుకున్నా, మరి నీ ఇంటర్వ్యూ కావాలంటే ఏం చేద్దు బిడ్డ, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా గదే అయింది కథ అంటే, నిన్న అమ్మ ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో చాలా అంశాలు చెప్పింది. ప్రెస్ క్లబ్లో ఇట్లా దానం నాగేందర్ ఎట్లా గోసపుచ్చుకున్నాడు, నన్ను దానం నాగేందర్ ఎట్లా ఆగం చేసిండు అని చెప్పేసి చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. ఒకసారి ఆ అమ్మ బాధ నేను చదివి వినబెడతా. నీ జాగా ఇస్తావా సస్తవా, స్థలం మాకు ఇస్తావా సస్తవా, పారిశుద్ధ్య కార్మికురాలిని చంపేస్తామని దానం నాగేందర్ అనుచరుల బెదిరింపులు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన, న్యాయం కోసం తిరుగుతుంటే కేసులు పెడుతున్నారంటూ కన్నీటి పర్యంతం నా స్థలం నేనే కబ్జా చేసినా అని, ఆమె స్థలం ఆమెనే కబ్జా చేసిందని మళ్ళీ షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి కేసు పెట్టిందట. ఆమె స్థలం ఆమెనే కబ్జా పెట్టిందని మళ్ళీ రిటర్న్ కేసు పెట్టిందట. ఆమె మీద రిటర్న్ కేసు బరాయించిందట. దాదాపు ఇది 20 ఏళ్ళ చర్చ, 20 ఏళ్ళకెళ్ళి కొనసాగుతున్న చర్చ. కాంగ్రెస్ హయాంలోనే కబ్జా పెట్టిండ్రు దానం నాగేందర్ అనుచరులు. నరసింగరావు అని అంటాడు. నరసింగరావు వచ్చుడుతోనే వీళ్ళందరూ చెడిపోయినరు, ఈ లీడర్లు అందరూ ఆగం చేసిండ్రు అని చెప్పేసి అప్పుడు దత్తాత్రేయ అండ్ బద్దం బాలరెడ్డి వీళ్ళందరూ ఉంటుండే, పీజీఆర్ ఉంటుండే. ఇక వీళ్ళ పేర్లన్నీ చెప్పుకొచ్చింది అప్పుడు ఆమె నాకు అవగాహన మేరకు నా ల్యాండ్ మొత్తం కబ్జా చేసిండ్రు. ఆ కబ్జా చేసిన దాంట్లో చిన్నగా గుడిసెనో ఇల్లు ఉంటే ఆమెకు పోనీకి రానికి తొవ్వ లేకుండా చేసి కచరా ఉంటుంది కదా, మొత్తం కచరా, అవి ఇప్పుడు కూలగొట్టినవి కానీ లేకపోతే మట్టి కానీ ఇంకేమైనా కచరా, ఆమెకు పోనీకి రానికి జాగ లేకుండా ఆ ఇంటి చుట్టూ ఈమె ఎట్లా ఇల్లు ఇడిచిపెట్టి పారిపోదో చూద్దాం, ఈమె జాగ ఎట్లా మనం కబ్జా పెట్టాలనో చూద్దాము, ఎట్లా ఇడిచిపెట్టి పారిపోదో చూద్దామంటే పాపం ఆమె భర్త లేడు, వాళ్ళ నాయన మంచి లీడరు అయినప్పటికీ కూడా పాపం ఆమె పని చేసుకుంటా పొద్దెల్ల తీస్తా ఉన్నది. జిహెచ్ఎంసీలో పని చేస్తుంది ఆ నారాయణమ్మ. పాటలు మంచిగా పాడుతుంది. అయితే ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు, ఆమె స్థలం కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండ్రు. రైట్, ఫిలిం నగర్ బస్తీలలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. పారిశుద్ధ్య కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం అనుచరులు స్థలం ఇవ్వకపోతే చంపేస్తామంటూ తీవ్ర బెదిరింపులు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన, న్యాయం కోసం తిరుగుతుంటే కేసులు పెడుతున్నారంటూ కన్నీటి పర్యంతం, నా స్థలం నేనే కబ్జా చేసినా అని షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి కేసు పెట్టిండ్రు. ఆమె స్థలం ఆమె ఎట్లా కబ్జా చేస్తుంది మేడం? ఆమె ఇల్లు కట్టుకునేదాడ చిన్నగా కొద్దో గొప్ప రేకులో లేకపోతే గుడిసెనో ఆమె ఉంటా ఉన్నది. చాలా ఇంటర్వ్యూలలో ఆమె ఇల్లు వాతావరణం కూడా మనం చూసినాం. ఆమె స్థలం ఆమె ఎట్లా కబ్జా పెడుతుంది? ఇలా ఆమెనే స్థలం కబ్జా పెట్టిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అంటానే ఉన్నాడు,
మీరు మీ కబ్జాల బాగోతాలతో ముంగడికి పోతా ఉన్నారు. మీరు కబ్జాలు పెడతా ఉన్నారు. మీరు ప్రజల ప్రయోజనార్థం పనిచేస్తలేరు. మీ ఇష్టారీతన పనిచేస్తా ఉన్నారు. మీ ఇష్టారీతన పోతా ఉన్నారు. ప్రజలలో తిరుగుతలేరు. మీ ప్రయోజనాలే చూసుకుంటా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నారు. కానీ ఇక రేవంత్ రెడ్డిది ఏమైనా తక్కువ ఉన్నదా? జర్ర ముంగడికి పోయినాక అది కూడా చెప్తా. ఇక వీళ్ళ కథ ఇట్లనే ఉన్నది. ఒకసారి నారాయణమ్మకు ఫోన్ చేద్దాం. ఏం మాట్లాడుతుంది ఆ అంశం మీద, ఏం మాట్లాడుతుంది ఆ ల్యాండ్ కబ్జా మీద, ఏం మాట్లాడుతుంది, ఎటువంటి బెదిరింపులకు గురైంది అమ్మ, ఇట్లా బెదిరించారు అనేది ఒకసారి నారాయణమ్మకు ఫోన్ చేసి మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ అమ్మా నమస్తే బిడ్డ. లైవ్ లో ఉన్నాం. ఓకే, లైవ్ లో ఉన్నా. నిన్న ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినవు, సంతోషం. చాలా వైరల్ అవుతున్నదమ్మా. పాపం ఒక 2 ఏళ్ల నుంచి బాగా కష్టపడుతున్నావు. ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్పుకుంటూ వస్తున్నావు. లాస్ట్ టైం మనం కూడా మాట్లాడుకున్నాం. అమ్మా ఆడ ఏం చెప్పినావు, అసలు నీ డిమాండ్ ఏంది, వాళ్ళు చేసిన మోసం ఏంది ఒకసారి చెప్తావా? మనం లైవ్ లో లేదు కొడుక, మావిడి నరసింహరావు అనేటోడు వాడు మోసగాడు. బస్తీలల్లా ధ్వంసం చేసి 22-23 ఏళ్ళు అయి కొడుక. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన దిగి, ఇక ఎవరు మన చంద్రబాబు నాయుడు దిగి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు నాకు ఇల్లు లేదని నేను ఇస్తే, వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు ఇవ్వకుంటే నేను పోయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో వార్త నరసింహారెడ్డి వార్త పేపర్ వేసిండు. వేసి ఆ పేపర్ పట్టుకొని నాకు ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, లక్ష్మి మేడం, ఆర్డీఓ అశోక్ సారు వచ్చి ఒక కొండ చూపించారు బిడ్డ. నాకు కొండ చూపిస్తే ఏడలేదమ్మా ఇక్కడే ఉందంటే, నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక రాసిచ్చి. ఇక నేను ఆ రాళ్ళు కొండలు కొట్టుకొని గుడిసేసుకొని చిన్నగా గుడిసెల్ని అన్ని పెట్టుకున్న బిడ్డ. ఇక నీళ్లు 2 కరెంటు మీటర్లు వీకేసిరు, 2 సార్లు గాలబెట్టిరు, రేషన్ కార్డు రద్దు చేపించిరు, ఎన్ని 100 సార్లు గులగొట్టించిరు బిడ్డ. నేను వేయాలి, నేను ఏదో బాధపడేసుకోవాలి, మళ్ళీ మంచిగా చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళు గులగొట్టాలి. ఈ రకంగా చేసి ఆయన రాసిచ్చిపోయిన కాగితాలు మళ్ళీ కాలిపోయినాయి అమ్మా. అయ్యో, కాలిపోయిన తర్వాత మళ్ళా నేను ఎంఆర్ఓ హార్డీఓని పట్టుకొని ఎక్కడో ఇక మళ్ళీ నా ఎవిడెన్స్ నేను సంపాదించుకొని, నా ఇంటి బిల్లు, నా కరెంటు బిల్లు, నల్ల బిల్లు అన్ని సంపాదించుకున్న, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మళ్ళీ కులము, నివాసము, ఆదాయం అన్ని సంపాదించుకున్నా. సంపాదించుకున్న తర్వాత మళ్ళీ నా ఎంట పడ్డారు బిడ్డ. నేను ఇట్లా పోగానే నా మీద కేసు పెడుతుంది, నేను ఇట్లా పోగానే నా మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ బద్మాష్ ఉంది కొడుక. అదే రిటర్న్ కేసు పెట్టిందట కదా. రిటర్న్ నా మీద మన పూజ పెట్టుకున్న బిడ్డ 27 తారీఖు పెట్టుకుంటే, పూజ నాడు జెండా వాచనం పూజ కమ్యూనిటీ వాళ్ళే పెట్టుకున్నావు నాన్న. కమ్యూనిటీ వాళ్ళ పూజ అయిన తర్వాత జెండా ఏడ వాతాలి బిడ్డ? నా స్థలంలో వాతాలి. నా స్థలం అక్కడ ఉంది, నాకు ఏడ లేదు కాబట్టి నేను పోయి జెండా వాసుకున్నా. భక్తులను తీసుకొని పోయి పెద్దోళ్ళు వచ్చింది, తిరుపతి పీఠాధిపతి అమ్మగారు సత్యవాణి మేడం, మన ధర్మపురి క్షేత్రం చైర్మన్, అందరు వచ్చింది బిడ్డ. పెద్ద ఆల్ ఇండియా ఆమె ఆర్ఎస్ఎస్ ఆమె, మరి భాగ్యలక్ష్మి టెంపుల్ అమ్మగారు, వాళ్ళందరూ వచ్చి ఆమె చీరలు వంచింది, 300 చీరలు తెచ్చి పంచింది గురు భక్తులకు. అట్లా చేసిన తర్వాత ఎంబడి నా మీద కేసు బుక్ చేసి కొరత. అయ్యో, 124 స్థలం మీద అమ్మా నాకు ఇస్తానని ఎంతమంది ఎంఆర్ఓలు మారిపోయి కొడుకు. అప్పటి నుంచి దానం నాగేంద్రని ఆధారంగా చేసుకుని ఈ మామిడి నరసింహరావు అంటాడు లోకల్ లీడర్లను పట్టుకొని బోకర్లను. ఈ మామిడి నరసింహరావు అనేట ఆయన ఎవరమ్మా? ఎవడు బిడ్డ వాడు కొడుకు, వాడు గీడ ఉంటాడు, వాడు మొత్తం బోకర్ గాడు. దానం నాగేంద్ర ఏడిపోతే వాడు ఆయన వెంటనే ఉంటాడు. అంటే ఎండగా తిరుగుతాడు చెంచా అన్నట్టు. బోకరోడాడు ఆయన ఆధారంగా చేసుకొని మొత్తం భూములు కబ్జాలు చేపించుకొని అమ్ముకొని ఇప్పుడు ఎంఆర్ఓలను పట్టుకుంటాడు. ఎంఆర్ఓలు కరెక్ట్ గా పని చేయకుంటే దానం నాగేంద్రకి చెప్తాడు. వీళ్ళంతా కలిసి బస్సుకి 20 బస్తీలు, 18 బస్తీలు పోయి 20 బస్తీలు, 24 బస్తీలు అయిన ఫిలిం నగరు మొత్తం అంతా మొత్తం బస్తికి దొంగల బోకర్లను లీడర్లను చేసి, ఇంటికో లీడర్ని చేసి ఈ రకంగా నాలాంటి వాళ్ళు చెప్పనోళ్ళు ఎంతో మంది బిడ్డ. నేనంటే ముందుకు వచ్చి చెప్పుకుంటా, నాకు గతి లేదు, నేను సస్తే ఎంత బతికే ఎంత బిడ్డ. నేను ఒకటేసారి పుట్టేది, అవునమ్మా, ఒకటేసారి పుట్టేది, ఒకటేసారి చచ్చేది. మానవ జన్మ మళ్ళా రాదు. లుచ్చలకు భయపడే అవసరం లేదు. నేను అమ్మా, నేను నికాసైన మనిషిని, నేను నిజమే నమ్ముకున్నా, నా గురుదేవుని నమ్ముకున్నా. జెండా వీకేసిరు బిడ్డ, వాళ్ళకి ఎంత అధికారం చూడు. పూజ పెట్టుకున్నా జెండా వీకేసిరా?
జెండా నేను ఒక 100 మంది 1000 మంది వచ్చి పాతిన జెండాని వీకేసి బిడ్డ. అది ఉత్తర ఏదైనా రాజకీయ నాయకులు వాటిని ఇట్లా ముట్టుకుంటేనే కేసు వేస్తారు కొడుక. నేను ఇవాళ గురు పరమ పవిత్రమైన సద్గురుమూర్తి జెండాను పైకెత్తురన్నా, అసలు జెండా కింద నిలిచి దండమిడువన్నా అన్న దాన్ని సమస్తం ఎరిగినటువంటి సద్గురుమూర్తి జెండాను వీకేస్తే, అధిష్టానాన్ని వీకేస్తే నేను ఏం చెప్పాలి బిడ్డ? నా మీద కేసు మీద నాకు 400 గజాల ఆడిది అయితే నాకు ఇయ్యాలి. అది ఆఫీసర్ అయితే, అది నికాస్ అయిన ఆడిది అయితే. చంద్రకళ మేడం పరిశాన్ అవుతుంది, ఆర్డీఓ గారు పరిశాన్ అవుతుంది అమ్మా. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ చూసా నేను వయసు ఎంత ఉంది కొడుక, చిన్న వయసు ఏదో ముదురు కూడా కాదు, కానీ లెక్కలు ముదురు లెక్కలు ఉన్నాయి. లక్షలే ఇస్తుండు బిడ్డ. దొంగ ఆడంగా ఈడంగా మందిని ముంచి ఇస్తే హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చి బిల్డింగులు కట్టిస్తుంది. ఆ బిల్డింగులలో ఏమంటలేదు, రూపాయలు వస్తున్నాయి కదా. నా జాగ ఖాళీగా ఉందని నా జాగ ఎంత పడ్డది బిడ్డ? ఈడు పడ్డాడు ఎవడు, మావిడి నరసింహరావు గారు. మళ్ళా ఆయననేనా ఎంట్రీ అయింది? ఏంది బిడ్డ? మళ్ళా ఆయననేనా, మావిడి నరసింహరావేనా? మావిడి నరసింహరావు బిడ్డ. ఇంకెవ్వరు రాడు నా జోలికి. గీడ నా బిడ్డ గింత షెటర్ వేసుకుందామని గోడగూలో వస్తుంటే ఆమెది షెటర్ వేయనిస్తలేడు బిడ్డ. మాకు వినాయక నగర్ లా వినాయకుని పండుగకు మాకు ఎంజాయ్ చేయడానికి లేదని శ్రీకాకుళం కొడుకులను అందరు నిలబెట్టించిండు బిడ్డ. ఇక్కడ దేశము అల్లది, మన దేశం కాదు, మన రాజ్యం కాదు, ఆంధ్ర అవతల కొడుకులేదు. వాళ్ళు చెలాయిస్తారు. ఒక్క ఇల్లు నా పిల్లది ఉంటే ఈడ ఇచ్చి పోన్రంటే పోతుండ్రు, వస్తుండ్రేమో అమ్మా. ఇంత కూలి ఇచ్చి పోన్రి, అజ్జయ్య ఇబ్బంది పెట్టుర్రంటే వస్తుండ్రేమో. మొత్తం ఈడ రామారావు గారు అని ఉన్నాడు బిడ్డ శ్రీకాకుళం. వాడు 4 రోజులైంది ఊరికి వచ్చి ఇంకా వస్తలేదు. సీతారెడ్డికి పెట్టింది నా బిడ్డ, సీఎం భార్యకు పెడితే రిటర్న్ వస్తే అక్కడ కమిషనర్ కు పెడితే అక్కడ ఏసీకి డీసీకి పంపిస్తే మళ్ళీ అయ్యా చూడంటే ఇక్కడ సిఐ మొత్తం ఇక్కడ ఆయన వచ్చిందా తాగమ్మని పెట్టింది. అమ్మా ఇల్లు కూలగొట్టుకొని బజార్లు బిడ్డ నా బిడ్డ. నేనేం చెప్పాలమ్మా? ఏం చెప్తే ఎవరు న్యాయం చేస్తారు బిడ్డ? ఎవరు న్యాయం అనేది లేదమ్మా. ఇప్పుడు నా ప్రాణం తీయడానికి రెడీగా ఉన్నాడు. అయ్యో అట్లేం జరగదులే అమ్మా. బయటకు వచ్చింది ఇన్ని రోజులైతే ఒక్కొక్క ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చి నాకు 28 లక్షలు పెట్టిన కొడుకని నా స్థలానికి. 28 లక్షలు గుండ్లు కొట్టించిన రాళ్ళు బోర్డు చూపించిపోయింది గుట్ట ఎంఆర్ఓ. ఎట్లుంటావు అమ్మా అని అడిగింది అప్పుడు కూడా ఆయన. కష్టం వస్తుంది ఇదంతా నువ్వు స్టాప్ చేస్తావా అమ్మా అని అంటే, నాకు ఎక్కడ లేదు సార్ చేపించుకుంటాను. నా పిల్లల ఒక కష్టం 1 రూపాయలను తినకుండా దానికే పెట్టింది. అవు నారాయణమ్మ, ఒకటి అడుగుతున్నా నేను, చాలా మంది ఉన్నారు కదా, మరి నారాయణమ్మ ఎంబడే ఎందుకు పడ్డరు? అమ్మా నారాయణమ్మనే ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు అంటున్నా. ఎందుకంటే నా జాగా టార్గెట్ ఎందుకు చేసిండ్రు అంటే, ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఏమంటలేరు, రూపాయలు ఇచ్చి కట్టుకుంటున్నారు. వానికి నేను ఏమి ఇయ్యలేదు. లంచం ఇయ్యలే? నేను ఇయ్యలేదు. నేను ఆయన దానుకోలే. ఆయన ఎమ్మెల్యే ఏం సార్ ఏమో రాజకీయ నాయకుడా? ఆలీల చుట్టూ తిరిగేటోడు దానం నాగేంద్ర అంట. అప్పుడేమో బండారు బాలరెడ్డి, బద్దం బాలరెడ్డి, బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి ఎంత తిరిగిండు బీజేపీ పార్టీలో. ఆ నుంచి దానం ఎంత పడ్డాడు. దానం ఎక్కడ పోతే అక్కడ పోతాడు. సంచి జోలే పట్టుకుంటాడు, ఎంతంగా పోతాడు అనమాట. తందాన కొట్టుకుంటా అంతే. తానా అంటే తందాన, తాన అంటే తందాన కొట్టుకుంటా. దానం నాగేంద్ర ఏమో తాన అంటాడు, నేనేమో తందాన అంటాడు. పోయి నాలాంటి వాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు ఉండ్రు. వాళ్ళు బయట పడాలంటే ఎట్లా పడతారు, ఎన్నడు పడతారు కొడుక. వాళ్ళ ఉసురు వస్తుంది. నాదంటే మందికి చెప్పుకుంటున్నా మీడియా ద్వారా, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటలేరు. చాలా మొత్తం గోనె సంచులలో నింటాయి ఇల్లు డబ్బులు. వాసుగాడు అమ్మా, ఇస్కూల్ వాసు, సంపంగి కిరణ్, కుమ్మరి రాజు, సాటి రాములు మొత్తం ఇల్లు కట్టి నా దాంట్లో ఓసిరు బిడ్డ. నేను రేపు మీడియాకి చూపిస్తాను. ఏంటిది మట్టి పోసిరు? వాళ్ళు మట్టి చెత్త చేదారం 4 బిల్డింగ్ కట్టి వేస్ట్ అంతా పోసిరు. అందులో ఎవరికి వాడే కబ్జా చేసుకుంది. ఇస్కూల్ రాజు, ఇస్కూల్ వాసుగాడు అయితే గలి అమ్మిండు. అమ్మి ఇప్పుడు మొత్తం 6 ఫ్లోర్లు లేపి నా దాంట్లో రోడ్డు పెట్టి ఇస్కూల్ బోర్డు పెట్టి దాంట్లో పిల్లల చేత కాకుండా గాని బ్యాగులు వేసుకొని ఇంత మూటలు వేసుకొని ఆడంగా తిప్పి నడిపిస్తాడు కొడుక మెట్లెక్కి. అంత పాప పోసుకుంటారు బిడ్డ. ఈ స్కూల్ వాసుగాడు వాడు ఎట్లా చేస్తాడో, వాని అయ్యకు గుండె జబ్బు వచ్చింది, వానికి ఏం జబ్బు వస్తుందో తెలియదు గాని ఆ రకంగా నన్ను ఇబ్బంది పెడుతుంది బిడ్డ. ఇప్పుడు దానం నాగేంద్ర ఏందన్న ఇట్లా చేస్తున్నాను అంటే, ఏందా మానేంట వాడు పేద మావిడి నరసింహరావు అని అంటాడు. మరి వాళ్ళని ఎంట పడ్డారని చెప్పొద్దా నువ్వు?
పడ్డదంటే వీడు ఆధారంగా చేసుకొని ఉంటుండగా బిడ్డ. అవు. ఏమనంటే నారాయణ పేరు ఎమ్మెల్యే పేరు చెప్తే ఎవరైనా భయపడతారుగా, బెదిరించుకొని ఆఫీసర్ అయినా బతుకుడు అన్నట్టు. భయపడతాడు. ఇక గల్లీలో మంది అయినా భయపడతారు, ఆఫీసర్లైనా భయపడతారు. ఇప్పుడు ఎంఆర్ఓ గజ గజ వణుకుంటే ఇదేం చేయమంటే అది చేస్తుంది. ఉమ్. చేయకపోతే నాగేంద్ర చెప్పి తీసేపిస్తాడు. అట్లా తీసేపించండి చాలా మందిని. ఇప్పుడు రిటర్న్ కేసు ఎప్పుడు పెట్టిండ్రు నీ మీద? మొన్ననే బిడ్డ 28వ తారీఖు. మొన్న 28వ తారీఖు. నీ కాగితాలన్నీ చూపెట్టినవా? ఇట్లా వైఎస్ఆర్ హయాంలో వచ్చిన అన్ని చూపెట్టిన బిడ్డ, అన్ని చూపెట్టిన. ఒక్కటి లేకుండా చూపెట్టిన. వాడు కాల్చినాక కూడా నాకు ఎవిడెన్స్ అని ఒక్కరోజు సర్వే దొరికింది. సర్వే అన్ని చేసేది. రేషన్ మన ఇదేంటి కుల సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, నివాసం సర్టిఫికెట్, ఓటర్ ఐడి. అమ్మ నేను బయటకు పోయా, వీసా పాస్పోర్ట్ కూడా, దాని బ్యాంక్ అకౌంట్, నా భర్త చనిపోతే అదే డెత్ సర్టిఫికెట్. ఒక్కటి కాదమ్మా, అన్ని ఉన్నాయి దాని మీద. మరి ఇవన్నీ చూపెట్టినాక కూడా ఎందుకు ఫైల్ చేసిండ్రు కేసు? అన్ని చూపించిన బిడ్డ. కానీ వాళ్ళకు ఇప్పుడు ఎంఆర్ఓకి ఎట్లుందంటే, ఇప్పుడు ప్రధానం మామిడి నరసింహరావు రూపాయలు వస్తాయిగా. ఇప్పుడు ఏది ఒక ప్లాట్ అమ్మితే కోట్లు లక్షలు వస్తాయిగా బిడ్డ. అవి లోకల్ లీడర్లకి ఏం బోకర్ల కింద పెట్టి పోసి 10-20 ఇస్తాడు. ఇక మామూలుగా ఆమెకి అంజనాన్ని ఇస్తాడు. దానివై ఆయన పాలేనా అట్లయ్యే మొత్తం కుబేరుడు అయిన బిడ్డ. ఇన్నడు కూలిపోతాడు వాడు. ఇక దొంగలు కూడా ఊరు పంచుకున్నట్టు చేస్తుర్రు అన్నట్టు. అది ధన్యవాదాలు బిడ్డ. లైవ్ లో మాట్లాడుతున్నావా? లైవ్ లో మాట్లాడుతున్నా. నీకు లింక్ పంపించినా, నువ్వు వాట్సాప్ ఓపెన్ చేసి చూడు. నేను మాట్లాడింది వస్తుందా? వస్తది. ఇదే నువ్వు ఇప్పుడు మాట్లాడేది లైవ్ లో పోతుంది. సరే కొడుక, ధన్యవాదాలు బిడ్డ. అమ్మ రేఖమ్మ. సరే అమ్మా, రేపు వస్తాం. రేపు మాట్లాడదాం. రేపు అక్కడికి వస్తాం. సరే అమ్మా, థ్యాంక్ యూ. అందరికి తెలియాలి బిడ్డ. నీకే ధన్యవాదాలు. సరే అమ్మా. సరే నాన్న. రైట్, ఇది పరిస్థితి అమ్మది. చూడుండ్రి, మామిడి నరసింహరావట ఎవలో మరి ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ అనితారెడ్డి అంట. మామిడి నరసింహరావట, దానం నాగేందర్ అట, ఇక అనుచరుడట, తిరుగుతాడట. మొత్తం మీద ఈ కథ ఉన్నది. పాపం ఆ బాధ అమ్మది నిజంగా వర్ణనాతీతం. వాళ్ళ కొడుకు 124 గజాలు, ఆమెకు 124 గజాలు ఉంటే ఆ చెత్త అంతా ఎవరో ఈ స్కూల్ వాసట, ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఆడ పోసిందట. ఇక అమ్మకు పోరావద్దు, రావద్దు, తవ్వు ఉండద్దు. చెప్పిన కదా నేను ముందుగాలని. రైట్, మొత్తం మీద అది